వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో ఫైనల్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 6 తెలంగాణ స్టేట్కి సంబంధించిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2 సెమిస్టర్ 6లో ఇది పేపర్ 7A అప్లైడ్ స్టాటిస్టిక్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెమిస్టర్ 6 పేపర్ 7A, టైటిల్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2, ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్, ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ సెపరేట్ చేశాను. అయినప్పటికీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో కొన్ని షార్ట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయండి. యూనిట్ 1 డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, అందులోని 1-వే క్లాసిఫికేషన్, 2-వే క్లాసిఫికేషన్, 1-వే క్లాసిఫికేషన్, 2-వే క్లాసిఫికేషన్. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా 15 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తాయి, లేదా 10 మార్క్స్ 12 మార్క్స్ క్వశ్చన్స్ అలా ఉంటాయి, వాటిలో వస్తాయి. అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టాను అందుకనే. షార్ట్ క్వశ్చన్స్, కమింగ్ టు ద షార్ట్ క్వశ్చన్స్, క్రిటికల్ డిఫరెన్స్, కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్, బ్లాక్స్, ఇలా ఏ 2 డెఫినేషన్స్ అయినా లేదా ఒక డెఫినేషన్ రెండు డెఫినేషన్స్ లెంగ్త్ బట్టి మనకి ఇవ్వచ్చు. ఎక్స్పెరిమెంటల్ యూనిట్, ఈల్డ్, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, ఇది పెద్ద డెఫినేషన్, ఇది ఒక డెఫినేషనే ఇవ్వచ్చు. ప్రెసిషను, యూనిఫార్మిటీ ట్రయల్స్, ఇది కూడా ఒక డెఫినేషన్. ఇవన్నీ డెఫినేషన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇంపార్టెన్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా నేను షార్ట్ క్వశ్చన్స్లో పెట్టాను. ఈ రెండింటిని కూడా మీరు పూలప్ చేసుకుని చదువుకోండి. అర్థమవుతుంది కదండి. దిస్ ఈజ్ యూనిట్ 1. ఇంకా యూనిట్ 2లో కూడా డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి. అంటే యూనిట్ 1, యూనిట్ 2 రెండు కూడా డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో యూనిట్ 2 చూడండి. యూనిట్ 2లో ఎస్ఏ క్వశ్చన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, అంటే రెప్లికేషన్, ర్యాండమైజేషన్, లోకల్ కంట్రోల్, ఇవి ప్రిన్సిపల్స్. సిఆర్డి, కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్, అంటే సిఆర్డి డెఫినేషన్ రాయాలి, సిఆర్డి అంటే ఏంటో రాయాలి, తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సిఆర్డి స్టాటిస్టికల్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇందులో రాయాలి. రైట్. ఆర్బిడి, ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, ఇది కూడా అంతే. ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ లెంగ్త్ చూసుకుని ఎస్ఏ క్వశ్చన్ అయితే దాని ప్రకారం రాయాలి, అకార్డింగ్ టు దట్ మనం యాక్ట్ అవ్వాలి. రైట్. అలాగే అందులో మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ ఇన్ ఆర్బిడి 2 ఉంటాయి. ఇవి కాకుండా ఆర్బిడిలో ఎఫిషియన్సీ ఉంటుంది, మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇందులోని ఏదైనా ఇవ్వచ్చు ఎస్ఏ క్వశ్చన్లో, కానీ నేను ఇక్కడ మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ ఇచ్చాను. ఎస్ఏ ఎఫిషియన్సీలు ఏమో షార్ట్ క్వశ్చన్స్లో ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. అది మీరు అర్థం చేసుకుని చూసుకుని లెంగ్త్ బట్టి రాసుకోవాలి. అలాగే ఎల్ఎస్డి, లాటిన్ స్క్వేర్ డిజైన్, మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ ఇన్ ఎల్ఎస్డి. తర్వాత ఇందులోని కూడా ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్ఎస్డి ఓవర్ సిఆర్డి ఓవర్ ఆర్బిడి ఉంటాయి. అంటే ఎల్ఎస్డి ఎఫిషియన్సీ ఆర్బిడి మీదంతా, సిఆర్డి మీదంతా, ఇలా కంపారిజన్ ఉంటుంది ఎఫిషియన్సీలో. కాబట్టి ఇవి చూడండి, 6 క్వశ్చన్స్ పెట్టాను. కంపల్సరీగా మీరు చదవాల్సిన, ఇందులో ఇంకా కంపల్సరీ చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఒకటి, సిఆర్డి స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ సిఆర్డి, వాటి మ్యాథమెటికల్ మోడల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రాయాలి అందులోనే. సిఆర్డి అంటే ఏంటి, వాటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్, అలా. ఆర్బిడి కూడా, తర్వాత ఎల్ఎస్డి, ఇవి కంపల్సరీ చదవాలి. 4 క్వశ్చన్స్ కంపల్సరీగా ఇచ్చాను. ఆ తర్వాత మీరు మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్స్, ఎఫిషియన్సీస్ చదవండి. షార్ట్ క్వశ్చన్స్ చూడండి. డిఫైన్ రెప్లికేషను, అంటే ఇందులోదే ఎక్స్పెరిమెంటల్ డిజైన్లోదే రెప్లికేషను, ర్యాండమైజేషను, లోకల్ కంట్రోల్, అంటే చదివితే ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, ఇది సిఆర్డీలో ఇక్కడ చదవమని చెప్పాను. అలాగే లేఅవుట్ ఆఫ్ ఆర్బిడి, లేఅవుట్ ఆఫ్ ఆర్బిడి కొంచెం సెపరేట్. ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్బిడి టు సిఆర్డి, efficiency of LSD
ఓవర్ ఆర్బిడి అండ్ సిఆర్డి, ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఈ 2 క్వశ్చన్స్ మనం చదవగలిగితే ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ ఎఫిషియన్సీస్, ఇక్కడ మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్స్, ఆర్బిడిలో ఒకటి, ఎల్ఎస్డిలో ఒకటి. ఇది మీరు చూసుకుని కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి కోయిన్సైడ్ చేసుకుని చదవండి. ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ రెండింటిని కలిపి చూసి చదవండి. ఆ విధంగా చదివితే ఇవి చదువుతాయి. ఈ 2 ఇక్కడ కవర్ అయిపోతాయి. ఫస్ట్ 1, ఈ సెకండ్ 1, ఈ 2 ఇక్కడ కవర్ అయిపోతాయి. ఇందులో మీరు కనుక కంపల్సరీ చదవమని చెప్పాను. ప్రిన్సిపల్స్, సిఆర్డి, ఆర్బిడి, ఈ 3 ఈ 2 కవర్ అయిపోతాయి. ఈ ఫస్ట్ సెకండ్లో కవర్ అయిపోతాయి. అలా కాబట్టి మీరు చూసుకుని మీరు చదివితే ఇది ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయొచ్చు. అలాగే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆర్బిడి ఉంది. ఆర్బిడి ఇందులో కవర్ అయిపోతుంది. అలా ఒకసారి మీరు ఇది కాన్సెప్ట్ చేసుకోండి. అదే కొంచెం రెండింటిని కామన్గా చదవడానికి ట్రై చేయండి. యూనిట్ 1, యూనిట్ 2 2 డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి 2 యూనిట్లని మీరు జాగ్రత్తగా చదివితే ఈ 2 యూనిట్స్ మనకి 50% అయిపోయినట్టే కదా. మనకి టోటల్ 4 యూనిట్లో 2 యూనిట్స్ని మనం డిస్కస్ చేసేస్తాం. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూడండి. థర్డ్ యూనిట్ ఏంటంటే లైఫ్ టేబుల్స్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 క్వశ్చన్సే, మిగతా తర్వాత మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ అంటే డెత్ రేట్స్, తర్వాత బర్త్ రేట్స్, క్రూడ్ బర్త్ రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేటు, స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేటు, ఇవన్నీ ఉంటాయి అందులో. తర్వాత లైఫ్ టేబుల్స్లో డిస్క్రిప్షను, కన్స్ట్రక్షను అవన్నీ అనమాట. ఓకే, ఎజంప్షన్స్ అవన్నీ అందులో ఉంటాయి. తర్వాత జిఆర్ఆర్, ఎన్ఆర్ఆర్, ఇది కూడా చదవడమే మంచిది. నేను 4 క్వశ్చన్స్ చదవమని చెప్తున్నాను. మీరు ఈ 4 క్వశ్చన్స్లోనే మీకు డెఫినెట్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేస్తుంది. 4 క్వశ్చన్స్ రైట్. ఇవి కాకుండా ఏంటున్నాయనేది మీరు షార్ట్లో కవర్ అవుతున్నాయి చూడండి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సిడిఆర్, ఇది అందులో కవర్ అయిపోతుంది. సోర్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ అంటే రిజిస్ట్రేషన్ మెథడ్, సెన్సస్ మెథడ్, ఇవన్నీ అన్నమాట. సోర్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఇవి చదవాల్సి ఉంటుంది. ఓకే, యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఇది కూడా చదవాలి. కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్ అనమాట. అదే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ మీరు ఎజంప్షన్స్ ఆఫ్ లైఫ్ టేబుల్స్, ఇక్కడ లైఫ్ టేబుల్స్ అయితే ఇది కవర్ అయిపోతుంది. యూజెస్ ఆఫ్ లైఫ్ టేబుల్స్ సెపరేట్గా చదవాలి. టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇక్కడ కవర్ అయిపోతుంది. బర్త్ రేట్స్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇది కవర్ అయిపోతుంది. ఎజంప్షన్స్. జిఆర్ఆర్ ఇక్కడ చదివితే కవర్ అయిపోతుంది. స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్ కూడా మోర్టాలిటీ రేట్స్లో కవర్ అయిపోతుంది, డెత్ రేట్స్లో కవర్ అయిపోతుంది. కాబట్టి ఇవి కాకుండా మీరు చదవాల్సింది ఏంటంటే యూజెస్ ఆఫ్ లైఫ్ టేబుల్స్, యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఇవి చదవాల్సి ఉంటుంది. సోర్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి కంపల్సరీగా చదవాల్సినవి. ఇవి షార్ట్ క్వశ్చన్స్. నేను మీకు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకుని మీరు ఏం చదువుకోవాలో ఒకసారి జాగ్రత్తగా డిసైడ్ చేసుకోండి. తర్వాత యూనిట్ 4 ఉంది. యూనిట్ 4 ఏంటంటే అఫీషియల్ స్టాటిస్టిక్స్. యూనిట్ 4 అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఒకటి, తర్వాత ఇండెక్స్ నెంబర్స్ ఒకటి, ఈ 2 ఇందులో ఉండేవి. అఫీషియల్ స్టాటిస్టిక్స్ చూడండి, రెండింటిని కలిపి చెప్పేస్తున్నాను చూడండి. సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్లో. తర్వాత ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, ఇప్పుడు అంతకుముందు ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ. అండ్ ఇవి 2 అందులో నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను అఫీషియల్ స్టాటిస్టిక్స్లో. ఇవి కాకుండా ఇండెక్స్ నెంబర్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ మనం చదివితే మనకి కవర్ అయిపోతుంది ఈ యూనిట్. ఈ 2 చదువుతూ ప్రాబ్లమ్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఒకటి, క్రైటీరియా ఆఫ్ గుడ్ ఇండెక్స్ నెంబర్. ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. క్రైటీరియా ఆఫ్ గుడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే యూనిట్ టెస్ట్, టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్, ఇవి చదవడం అనమాట. వీటితో పాటు ఇందులోని మనం కలుపుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అంటే కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఇది ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అని ఇస్తారు క్వశ్చన్, జస్టిఫై అని. అది ఇందులో కవర్ అయిపోతుంది.
అందులో కవర్ అయిపోతుంది, కవర్ చేసుకుని చదవండి. ఓకే, కాబట్టి దాని స్పెషల్గా నేను రాయలేదు ఇక్కడ, కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని చదవండి. నెక్స్ట్ 5th వన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్. ఇది కూడా కంపల్సరీ. ఈ యూనిట్ చదివితే ఇందులో 5 క్వశ్చన్స్ చదవండి కంపల్సరీగా. అయితే ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్. దెన్ ఫస్ట్ 5 క్వశ్చన్స్ మాత్రం ఇందులో ఈ యూనిట్ చదివినప్పుడు కంపల్సరీ చదవాలి. చదివితే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. నేను చెప్తున్న ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు మీరు ఎస్ఏ క్వశ్చన్స్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే షార్ట్ క్వశ్చన్స్ అందులో మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్లో మొత్తం అన్ని పాయింట్స్ రాకపోయినా కొన్ని పాయింట్స్ మీకు అందులో కవర్ అయిపోతాయి షార్ట్ క్వశ్చన్. అలాగే క్రైటీరియా గుడ్ ఇండెక్స్ నెంబర్, ఒక టైం రివర్సల్ టెస్ట్ ఇచ్చాడు ఇక్కడ, ఇది ఇందులో కవర్ అయిపోతుంది. టైం రివర్సల్ టెస్ట్, ఏదో ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఇచ్చాడు, కవర్ అయిపోతుంది. సర్క్యులర్ టెస్ట్ ఇచ్చాడు, కవర్ అయిపోతుంది. అలాగే ఇందులో మీకు మ్యాక్సిమం ఎస్ఏ క్వశ్చన్స్ మీరు కవర్ చేయగలిగితే అందులో షార్ట్స్ కూడా కవర్ అవుతాయి. అది నా ఆబ్జెక్టివ్, అది నేను చెప్పాలనుకునే పాయింట్ అది, రైట్. సో ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ చూడండి. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, నేషనల్ ఇన్కమ్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇందులో మీరు చూసుకొని మీరు చదవండి. యూజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, టైం రివర్సల్ టెస్ట్, ఇండెక్స్ నెంబర్స్ డెఫినేషన్ మనం ఇక్కడ చదువుతాం. ఫ్యామిలీ బడ్జెట్ ఎంక్వైరీ, ఇది చదువుతాం మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్లో. యూజెస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ సెపరేట్గా చదవాలి. చైన్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంకా సెపరేట్. ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ వర్సెస్ చైన్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్స్, ఏంటి డిఫరెన్సెస్. బేస్ షిఫ్టింగ్, ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్స్. స్ప్లైసింగ్, డీఫ్లేషన్, బేస్ షిఫ్టింగ్ ఇక్కడ నేను పెట్టాను. యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ కంపల్సరీ చదవాలి. ఇలాగా మీరు ఏంటంటే సపరేట్గా కొన్ని చూసుకోండి. మీరు ఎన్ని చదవగలిగితే అని చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చాను, ఇక్కడ 11 క్వశ్చన్స్ ఇస్తాను. అలా కాకుండా నేను కొన్ని టిక్ పెట్టాను, అవి కాకుండా మీరు ఏ క్వశ్చన్స్ అయితే ఎఫర్ట్ పెట్టి చదవగలరో చదవండి. సో దిస్ ఈజ్ ఓవరాల్ పిక్చర్. ఇప్పుడు ఇందులో యూనిట్ 1, 2 మీరు డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే, యూనిట్ 3లో అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్, హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్, యూనిట్ 4లో అలాగే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సగం క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ మీరు చదవగలిగితే అన్ని క్వశ్చన్స్ మీరు చదవగలిగితే మీరు డెఫినెట్గా మీకు 70%, 60%, 70% మార్క్స్ మినిమం మార్క్స్, 60% మినిమం మార్క్స్ వచ్చేస్తాయి. అవి కాకుండా ఇంకా ఎఫర్ట్ పెట్టండి. ఇందులో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు చదువుకోగలిగితే మనం దీంట్లోనే మంచి పర్సెంట్ స్కోర్ చేయగలుగుతాం. ఆ విధంగా చదువుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.